మా సెకండ్ ఇయర్ యానివర్సరీ రోజు మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఆ రోజు ఏమేమి కుక్ చేశానో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అయితే యాజ్ యూజువల్ టెంపుల్‌కి అయితే వెళ్ళేసి వస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే శ్రీనిక బర్త్‌డే కూడా కదా! సో, ఇంకా అందుకే మేము ఇంకా ఫ్లోరిడాకెళ్ళుండే. అండ్ ఇంకా మాకు హాలిడేస్ టైమ్ అప్పుడు. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా హాలిడేస్ లైక్ క్రిస్మస్ హాలిడేస్ అండ్ మా యానివర్సరీ ఇంకా ఒకే టైంకొస్తది కాబట్టి. అండ్ ఇంకా ఈసారి అయితే నేను మటన్ దాల్చా విత్ బగారా అన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా నేను చెప్పినానన్నమాట ఇంట్లో వాళ్ళకు. ఎప్పుడు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ అవి కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు కదా! అండ్ నెక్స్ట్ డే శ్రీనిక బర్త్‌డే ఉంది. సో, ఆ రోజు కూడా ఇంకా ఫుల్ స్పెషల్స్ ఉన్నాయి. సో, అందుకనే నేను ఇంకా ఈరోజైతే నేను మటన్ దాల్చా విత్ బగారన్నం చేస్తా అని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా ఓకే అన్నారు. బట్ ఫ్లాప్ అయితే మాత్రం నన్ను కొట్టడానికి రెడీగా ఉన్నారు గూడా. ఎందుకంటే ఇంక మటన్ గదా! సో, దాన్ని వేస్ట్ చేయొద్దు అన్నట్టు. అండ్ నేను కూడా అంతకు ముందుకు కొన్నిసార్లు ట్రై చేషినా అంటే ఓకే. బట్ నేను ఫస్ట్ టైమ్ వీళ్ళ మీదనే ఇదంతా ప్రయోగం చేస్తున్నా. బట్ ఏ మాట కామాట మటన్ దాల్చా అయితే సూపరొచ్చిందంట. అంటే నేను తినలే గదా! అలా ఎలా చెప్తున్నావని అనుకోవచ్చు మీరు. కానీ నా ఫీలింగ్‌లో ఏందంటే ఓవరాల్‌గా కుక్ చేషినంక ఆ లుక్ మంచిగా అనిపిస్తుందంటే టేస్ట్ బాగొస్తున్నట్టు. అయినా గూడా నేనేదో దీన్ని చూసి చెప్పట్లేను. టేస్ట్ చేసి వాళ్ళే చెప్పారన్నమాట మటన్ దాల్చా సూపరొచ్చిందని. మీకు కూడా మెనూ రెసిపీ కావాలి అనంటే నేను ఎప్పుడన్నా ఫుల్ వీడియో తీసి మీకు పెడతాను. మటన్ దాల్చా విత్ బగారన్నం. అండ్ ఇంకా నా కోసమైతే నేను గుత్తొంకాయ చేసుకుండే. అండ్ ఇంకా సాయి బోటి తినక చాలా రోజులైతుంది అని బోటి ఇంకా లివర్ ఫ్రై అయితే చైతన్యక్కతోని చేయించుకుంటుండు. సో, ఓవరాల్‌గా ఆ రోజైతే మేము ఈ మెనూ అయితే అనుకున్నాము మా యానివర్సరీ రోజు.